ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపుగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, పెడుతున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు, మనమందరం చూస్తూనే ఉన్నాం. కేసులంటే భయపడి బాధపడే స్టేజ్ నుండి కేసులంటే నవ్వుకునే స్టేజ్కి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఎందుకంటే ఒకానొకప్పుడు ఏదైనా తప్పు జరిగితే లేదా ఏదైనా ఘర్షణ జరిగితే ఏదన్నా ఫైనాన్షియల్ క్రైమ్ జరిగితే కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్టుందిరా అంటే జై జగన్ అంటే కేసు పెట్టే పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే కేసు పెట్టే పరిస్థితి. రూలింగ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అనేది పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇల్లీగల్ మద్యం వ్యాపారం చేసి వందల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఎక్కడ వాళ్ళు చేసిన తప్పు బయటపడిపోతుందో ప్రజలు చీత్కరించుకుంటారో అని చెప్పి దాని నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో జోగి రమేష్ గారి కుటుంబం పైన ఆ నెపం నెట్టి ఇల్లీగల్ మద్యం కేసును వాళ్ళకు అంటగట్టడం జరిగింది. సరే, 83 రోజులు జైల్లో ఉన్న తర్వాత, సాధారణ ఖైదీగా జైల్లో ఉన్న తర్వాత ఒక మాజీ మంత్రి ఆయనకు ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా ఒక సాధారణ ఖైదీగా ఇబ్బందులు పెట్టి ఫైనల్గా వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్న వాళ్ళ కక్ష సాధింపు తగ్గిందా అంటే లేకుండా మళ్ళీ వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం, పెట్రోల్ బాంబులు వేయడం, యాసిడ్ బాటిళ్లతో దాడి చేయడం అంటే దేనికి సంకేతాలు ఇవన్నీ? ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క తప్పుల్ని, వాళ్ళ యొక్క చేతగానితనాన్ని ప్రజలు ఏలెత్తి చూపిస్తారని అనుకుంటారో అప్పుడు డైవర్షన్ కోసం అని చెప్పి ఇటువంటి దాడులు, ఇటువంటి కేసులు అలవాటైపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఆకలితో ఏడుస్తున్నప్పుడు ఆకలి 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 అని ఏడుస్తుంటే వాడికి కడుపు నిండా తిండి పెట్టాలి, కానీ తిండి పెట్టకుండా వాడికి గొడవ పెట్టి ఆ గొడవలో బిజీ ఉండగా ఆకలి మర్చిపోతాడంట వాడు. అదే రకంగా ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా చెప్పిన పథకాలను అమలు చేయకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 రూపాయలు డబ్బులు ఇవ్వకుండా, రైతులకు సాయం చేయకుండా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొని రాకుండా, 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు వాళ్లకు అండగట్టుకుంటా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉండే వ్యవస్థనే నాశనం చేసే పరిస్థితికి తీసుకొని వచ్చినప్పుడు, ప్రజలు ప్రశ్నిస్తుంటే తిరగబడే స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేయాలనో తెలియక ఇటువంటి కేసులు అంబటి రాంబాబు గారిపైన, జోగి రమేష్ గారి కుటుంబం పైన, పిల్లేరి రామకృష్ణారెడ్డి గారిపైన, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపైన, విడుదల రజనీ గారిపైన, ఇక్కడ దేవినేని అవినాష్ గారిపైన, పేర్ని నాని గారిపైన, రాష్ట్రంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే ప్రతి నాయకుడిపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అనుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఆ రోజు జోగి రమేష్ గారి ఇంటిపైన కూడా దాడి ఎందుకు జరిగింది? జోగి రమేష్ గారు నారా లోకేష్ను తిట్టినాడనో ఇంకొకటో కాదు. ఆ రోజు తిరుమల లడ్డు విషయం పైన దాంట్లో పందికొవ్వు కలవలేదని చెప్పి సిట్ ఇచ్చిన రిపోర్టును కప్పిపుచ్చుకోవాలా, ఇది ఎక్కడ చర్చ జరగకూడదు, హిందువులు తెలుగుదేశం పార్టీకో కూటమి ప్రభుత్వానికో దూరం కాకూడదు అని చెప్పి జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేసి తిరుమల లడ్డు విషయాన్ని అందరూ మర్చిపోయేలాగా చేయాలని అనుకున్నారు. ఎందుకంటే మీరే ఆలోచన చేయండి, గమనించండి. నారా లోకేష్ గారు నిన్న మాట్లాడుతున్నాడు ఎక్కడ, అసెంబ్లీలో నా తల్లి గురించి మాట్లాడినారు అని. ప్రతి అసెంబ్లీ సమావేశాలలో, ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తల్లి టాపిక్ ఆయన్నే ఎత్తుకొని రాజకీయానికి వాడుకుంటాడు తప్ప ఏ ఒక్కరు కూడా ఆయన తల్లిని దూషించింది లేదు. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తానా అంటే, ఏ తల్లి గురించి మాట్లాడినా కూడా ఇడిచిపెట్టే సమస్య లేదని చెప్పి నారా లోకేష్ స్టేట్మెంట్ నిన్న, ఇది మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏ తల్లి గురించి మాట్లాడినా కూడా ఎవరిని ఇడిచిపెట్టానని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే మాటలు నారా లోకేష్ దగ్గర ఉన్నాయో లేదో చెప్తే నేను పంపిస్తా రేపు సాయంత్రానికి లేదా రేపు పొద్దునకి. అవి విను లోకేష్ ఒకసారి. బయటి ప్రపంచంలో ఉండే మహిళల గురించి, బయటి ప్రపంచంలో ఉండే ఆడోళ్ళకు అన్యాయం జరిగితే చూసే సంగతి తర్వాత, నీ బంధువు, నీ కుటుంబం ఎన్టీ రామారావు పోలికలతో అచ్చుగుద్దినట్టు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను మాట్లాడితే నువ్వు ఏం చర్య తీసుకున్నావో చెప్తే ఆ తర్వాత అంబటి రాంబాబు గారి తల్లి గురించి ఎవరేం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీ మీడియాలలో, సోషల్ మీడియాలలో ఏమేమి పెట్టినారో నేను వివరించి చెప్తా. కాబట్టి ఒక ఎలక్షన్కి ఒక స్టోరీ వనికి వస్తుంది.
ఒక ఎలక్షన్లో ఏడ్చినారు, మా కుటుంబాలను తిట్టినారనో, మా కుటుంబ సభ్యులను అవమానపరిచినారనో, అసభ్య పదజాలం వాడినామనో ఏమేమో మాట్లాడి ఏడ్చినారు, కన్నీళ్లు పెట్టుకొని స్టేట్ అంతా తిరిగినారు. ఒక ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు నమ్మినారు, మీకు ఓటు వేసినారు, అయిపోయింది. సేమ్ స్టోరీ మరొక 5 ఏళ్ళు మీరు నడపాలని అనుకుంటున్నారు చూడు, అది మీ అవివేకం అని నేను చెప్తాను. గ్రామాలలోకి రాండి, ఒకసారి తిరగండి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మీరు కొనసాగించడం తప్ప ఈ రోజు వరకు ఈ రాష్ట్రానికి మీరు కొత్తదనం చూపించిందంటూ ఏమీ లేదు. మీరు ఒక్క కొత్తదనం ఏం చూపించినారా ఈ రాష్ట్రానికి అంటే, కొత్త మార్గాలలో అవినీతి ఎట్ట చేయాలా, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా, స్టోర్ బియ్యం ఎట్ట చేయాలా, లిక్కర్ వ్యాపారం ఎట్ట చేయాలా, మైనింగ్లో ఎట్ట డబ్బు సంపాదించాలా, అమరావతి అని ఒక మహానగరాన్ని చూపించి దాంట్లో కావాల్సిన వాళ్ళకు వర్కులు ఇచ్చి పర్సెంటేజ్లు ఎట్టెత్తాలా, ఇవి మాత్రమే మీరు కొత్తదనం చూపించింది రాష్ట్రంలో. అంతకుమించి ఈ రాష్ట్ర ప్రజలకు మీ వల్ల ఒరిగిందంటూ శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదో మా పైన కేసులు పెడితేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెడితేనో భయపడి వీళ్ళు రాజకీయం సాధించుకుంటారని మీరు అనుకుంటున్నారు. ఎవడు రాజకీయాలలోకి వచ్చినా కూడా ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వస్తాడు, ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తాడు, నమ్ముకునే వాడిని కాపాడుకోవాలని రాజకీయాల్లోకి వస్తాడు, ఎదగాలనే కోరికతో రాజకీయాల్లోకి వస్తాడు. రాజకీయాల్లోకి వచ్చినాడంటే వాడు అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వస్తాడు తప్ప పూలబాట ఉంటుందని చెప్పి, ఎటువంటి కష్టాలు రావని, ఎటువంటి అవమానాలు జరగవని చెప్పి ఏ ఒక్కడు కూడా రాజకీయాల్లోకి రాడు. కాబట్టి అన్నిటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకు మీరు కొత్తగా భయపించేది కూడా ఏమీ లేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు భవిష్యత్తు ఉంది ఎవరికి, ఈ నారా లోకేష్కి. అందరూ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? నారా లోకేష్ గారు, లోకేష్ చుట్టుపక్కల ఒక కోటరీ ఉంది అంటున్నారు. గతంలో మా జగన్ సార్ అనేవాళ్ళు, జగన్ సార్ చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ అంతా కూడా కార్పొరేట్ క్రిమినల్స్ ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే విమర్శించేవాళ్ళు. నేను నిన్న టీడీపీ వాళ్ళని అడిగినా, ఏరా మమ్మల్ని ఆ రోజు తన్నారా, ఇప్పుడు మీ పరిస్థితి ఏమి అంటే, అవునన్నా మా లోకేష్ చుట్టూ కూడా కోటరీ ఉంది, కానీ వీళ్ళందరూ స్టువర్టుపురం దొంగలన్నా అంటున్నారు. కాబట్టి నీ పక్కన ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన 95% మంది సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా నాకు ఎవరైతే కానీ కొంతమంది పరిచయాలు ఉండే, నాకు వాళ్ళు చెప్పిన మాట ఏమరా అంటే, అన్న బంగారు పల్లెంలో తెచ్చి అధికారం మీ చేతుల్లో పెట్టిపోతామన్నా, మేమేం చేయాల్సిన అవసరం లే, ఈ లోకేష్ అంతా ఎవడెవడో నమ్ముకున్నాడు, మా అందరి కథ అయిపోయింది, మాకు మర్యాద కూడా లేదు ఈ పార్టీలో, ఏమంటే ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉంది, ఏం చేయాలో అధికారం ఉంది కాబట్టి మేము కూడా కాలం గడుపుతున్నాం, 1 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేస్తే చాలన్నా వచ్చి పడతాం ఆయన కాడ అంటున్నారు. కాబట్టి ఇది నిజమా కాదా అనేది వాళ్ళనే క్రాస్ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది, మేమేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గంకి సంబంధించిన ఒక పెద్ద లీడరు జోగి రమేష్ గారు ఎన్నో ఏళ్ళ నుంచి అటు ఇటు మారుకుంటా కాదు, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకు అండగా మా యువజన విభాగం కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈరోజు ఇక్కడ వాళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది. అక్రమ కేసులకు భయపడేది లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడతాం, వాళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పును కూడా ఏలెత్తి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.